సిద్దిపేట జిల్లాలో వీధి కుక్కలు మరోసారి స్వైర విహారం చేశాయి. 2 సంవత్సరాల చిన్నారిపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట బూంపల్లి మండలం బేగంపేట గ్రామంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. గ్రామానికి చెందిన అన్నబోయిన దేవేందర్, లాస్య దంపతుల కూతురు అన్షిత ఇంటి ముందట ఆడుకుంటున్న సమయంలో కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. స్థానికులు వెంటనే హన్షితపై దాడి చేస్తున్న విషయాన్ని గమనించి హన్షితను లాక్కుంటూ వెళ్తున్నటువంటి కుక్కలను తరిమికొట్టి చిన్నారిని కాపాడారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని 108 వాహనంలో సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. చిన్నారి హన్షిత పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు రెఫర్ చేసినట్లు తెలిపారు. ఆడుకుంటుండగా అన్నమైన దేవేందర్, అనూష కూతురు హన్షిత మీద వీధి కుక్కలు దాడి చేసినాయి. తీవ్రంగా గాయపడ్డ హన్షితను బూంపల్లి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడి నుంచి అంబులెన్స్ లో సిద్దిపేట తీసుకుపోయారు. వాళ్ళు వెంటనే నిమ్స్ ఆసుపత్రి రెఫర్ చేశారు. నిమ్స్ ఆసుపత్రి తీసుకుపోయారు. తీవ్రంగా గాయపడ్డది కాబట్టి ఆమెను కాపాడడానికి ఒక అధికారులు గాని వైద్యులు గాని దయచేసి కొంచెం కేర్ తీసుకుని ఆమెను కాపాడడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ఈ కుక్కల బెడదను కూడా తీసివేయడానికి వెంటనే ప్రభుత్వ అధికారులు ప్రయత్నం చేసి కుక్కలన్నింటినీ ఇక్కడ లేకుండా బేగంపేట గ్రామంలో ఈ ఉద్రిక్త పరిస్థితులను తప్పించాలని మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.